కోచ్ వర్కౌట్ ఏంది ఈరోజు? ఫస్ట్ అప్పర్ చెస్ట్ చేద్దాం. ఇన్క్లైన్ డబుల్ ప్రెస్. ఓకే. ఇంక్లైన్ అన్నా? ఇంక్లైన్ ఎవడో నేను కోచింగ్ చేసింది. బెంచ్ మొత్తం డిక్లైన్ వేసుకొని రివర్స్ పడుకొని చేస్తే ఇంక్లైన్ లాగానే ఉంటుంది. కొంచెం గ్రావిటీ ఫోర్స్ది సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇట్లా ట్రై చేస్తే అర్థమవుతుంది ఊకొర్రకుండా. డబుల్ ప్రెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంక్లైన్ కేబుల్ ఫ్లై. స్పిన్ మిషన్ సింగిల్వి మధ్యలో ఇంక్లైన్ మిషన్ వేసుకోవాలి. కూడా అప్పర్ చెస్ట్ కే కంఫర్టబుల్గా కూర్చోవాలి. మన కేబుల్ ఫ్లై ఫర్ అవర్ అప్పర్ చెస్ట్ చేసుకుంటా స్లోగా రిలీజ్ చేసి వస్తుంది ఇంకా పంపు. తర్వాత ఏం ఆలోచించకుండా చక్కగా పెక్ ఫ్లైస్ దగ్గరకు వచ్చేసి ఇది కూడా మంచిగా స్క్వీజ్ చేసుకుంటా మెల్లగా రిలీజ్ చేస్తే లేబర్స్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. పగిలిపోతుంది, చెస్ట్ చినిగిపోతుంది. యాడ్ దిస్ వేరియేషన్స్ ఇన్ యువర్ చెస్ట్ వర్కౌట్. కామెంట్ డౌన్ బిలో హౌ వాజ్ యువర్ పంప్. తర్వాత వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఎవ్రీ వన్స్ ఫేవరెట్ వర్కౌట్, ఈవెన్ మై ఫేవరెట్ వర్కౌట్. ఇక్కడికే ఎనర్జీ లేదు, ఏదో పుష్ చేస్తున్నా అంటే పుష్ చేస్తున్నా మీద పుషింగ్ మై లిమిట్స్. ఈచ్ సెట్ వచ్చేసి 15 రెప్స్ అయితే వచ్చినది. ఫ్లాట్ బెంచ్ ఒకటి, ఫ్లాట్ బెంచ్ కాదు ఫ్లాట్ బెంచ్. తర్వాత అప్పర్ కేబుల్, ఇది ఇక లాస్ట్ వేరియేషన్. దీంట్లో కూడా స్లో అండ్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఈగో లిఫ్ట్ చేయడము, వెయిట్ ఎక్కువ చేసి ఆగమాగం చేయడం చేస్తే చెస్ట్ గ్రో కాదు, ఏం గ్రో కాదు. వర్కౌట్ ముందే కాదు, అప్పుడప్పుడు వర్కౌట్ తర్వాత కూడా పుషప్స్ చేయాలి. అయితే చెస్ట్ వర్కౌట్ తర్వాత పుషప్స్ రావు, చేస్తేనే కదా వస్తాయో రావో తెలుస్తుంది. సారి చెస్ట్ వర్కౌట్ అయిపోయినాక పుషప్ చేయండి. ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్.